ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక ఆలుగడ్డ తీసుకొని ఉడకబెట్టుకున్నాను. స్నాప్ చేసి ఇలా ముద్దగా చేసుకోవాలి. శనగపిండితో డీప్ చేయాలి. డీప్ చేసిన తర్వాత బాండీలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆలుగడ్డ అలా వద్దనుకుంటే ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ఆలుగడ్డకు 5, 6 బజ్జీలు దాకా వచ్చాయి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. ఇందులోకి అల్లం చట్నీ బాగుంటుంది. అది ఇష్టం లేని వాళ్ళు పల్లీల చట్నీ కూడా తీసుకోవచ్చు. అది కూడా ఇష్టం లేదంటే టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.